కలెక్టర్ గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మన కనగల్లో కూడా ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించుకున్నాం. అది నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ కమిషనర్ ఎగ్జామ్స్ ఉండి ఆయన బిజీ ఉన్నా సరే నా ఫోన్ చూడగానే మాట్లాడడం జరిగింది. దాన్ని 2 months లోనే మనం పర్మనెంట్ బిల్డింగ్ కాకుండా టెంపరీ బిల్డింగ్ స్టార్ట్ చేసి పర్మనెంట్ బిల్డింగ్స్ తో ఒక మోడల్ గా జూనియర్ కాలేజ్ కనగల్ మరియు తిప్పర్తి 2 మండలాలు కూడా శాంక్షన్ చేయించారు. ఇరిగేషన్ కెనాల్స్ అయితే అన్ని వాటర్ వస్తున్నాయి. ఈసారి చాలా వరకు అన్ని కెనాల్స్ కూడా నింపడం జరిగింది. మన బ్యాడ్ లైక్ ఏంటంటే ఎస్ఎల్పిసి టనల్ అది అక్కడ మిషన్ కూలిపోకపోతే 2 years లో కంప్లీట్ అయితే మీకు కనగలే మండలం ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దాంతో వచ్చే దేవరకొండ నుంచి గుర్రంపూర్ తర్వాత కనగల్ మండలం, నల్గొండ మండలం, తిరుపతి మండలమే 2 lakhs acres 2.5 lakhs. అది మన బ్యాడ్ లెక్. అది సరే అయినా కొద్దిగా డిలే అయినా సరే దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాజెక్టుని. ఇంకా మెడికల్ సంబంధించి కానీ, స్కూల్స్ సంబంధించి కానీ, హాస్టల్ సంబంధించి కానీ అందరూ వస్తారు. మన పొద్దున్న లేస్తే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. 10th class ఎగ్జామ్స్ అయిపోగానే నారాయణ కావాలి, నారాయణ కాలేజ్ చెప్పండి, చైతన్య కాలేజ్ చెప్పండి, దీనికి చెప్పండి. గవర్నమెంట్ కాలేజీ గురించి మాట్లాడారు. గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్స్ లో డిఎస్పీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. నారాయణ కాలేజీలో క్వాలిఫైడ్ లెక్చరర్ ఎవరు ఉన్నారు. కానీ వాళ్ళు పట్టించి పొద్దున్న 4 గంటలు వేసి అరేంజ్మెంట్ చేసి ర్యాంక్స్ కోసం మెంటల్ టార్చర్ పెట్టుకుంటారు. అందుకని మీ అందరూ కూడా ఎందుకు జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినా ఇక్కడికి వెళ్ళి అందరూ కూడా మీరు గౌతమిందో ప్రగతిందో 2 సంవత్సరానికి 1,00,000 2 లక్షలు కడతారు. నా దగ్గరకు వచ్చి డిస్కౌంట్ ఇప్పిస్తారు. మీరు నా దగ్గరకు వచ్చి తెలుస్తుంది వాళ్ళకి తెలియగానే వస్తే 1.5 lakh చెప్తాడు. నేను ఫోన్ చేయగానే 1,00,000 రూపాయలు తానంటాడు. నాకు 1,00,000 ఉంటుంది ఫీజు, నేను రికమెండేషన్ చేస్తానని చెప్పి 1.5 lakh అంటారు. అందుకని దయచేసి గవర్నమెంట్ కాలేజీలో ఉండండి. దానికి సంబంధించి మంచి టీచర్స్ ఉంటారు, మంచి లెక్చరర్స్ ఉంటారు. మేము ప్రతి కాలేజ్ పాత బిల్డింగ్ కట్టకముందు ఇట్లా చిన్నగా ఉంటుండే 400 మంది స్ట్రెంత్ ఉండే. 12 years 13 years బ్యాక్ మనం కట్టిన తర్వాత స్ట్రెంత్ ఎంత అయింది? ఇవాళ 2,800 స్ట్రెంత్ అయింది. సీట్ల కోసం, గవర్నమెంట్ కాలేజ్ సీట్ల కోసం ఎందుకు నా దగ్గరకు వస్తాం రికమెండేషన్. అలా కొన్ని టీచర్స్ పెట్టాం, అలా లైబ్రరీ పెట్టాం. అందరికి ఎప్పుడు బుక్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. అంటే నా తరఫున ప్రతి ఫోన్ సీఎం గోనారెడ్డి గారు చూసుకుంటారు. అందుకని మీ అందరు కూడా మరొకసారి ఈ కనగల్ మండల ప్రజలకు మంచి శుభాకాంక్షలు. ఈ రోజు మొట్టమొదటి కొత్త బిల్డింగ్ లో కంటి పరీక్షల నూతన కేంద్రం మన మహేంద్ర వారి సహకారంతో బహుశా శుక్రవారంకు ఈరోజు మన బంధువుల నుంచి స్టార్ట్ చేసినందుకు ఇది ఒక మంచి కార్యక్రమం. కన్ను లేకుండా నువ్వు ఏం చేయలేవు. నువ్వు కన్ను లేకుండా నీకు లైఫ్ అయిపోయినట్టే లెక్క.